ప్రయాణం చేయమన్నారు. గార్గి అన్నటువంటి అవధూత యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరికి వస్తాడు. యాజ్ఞవల్కుడు రాజు ఋషి అయ్యాడు. అయితే యాజ్ఞవల్కుడు ఎప్పుడు పండితులతో సభ తీర్చి ఉండేవాడు. గార్గి అవధూత దిగంబరంగా వచ్చేస్తుంటే వీళ్ళందరూ చూసి ఇలా తలదించుకున్నారు. అప్పుడు గార్గి అనుకుంటుంది, వీళ్ళందరికీ ఇంకా వీళ్ళు శరీరం మీద వ్యామోహం ఉంది వీళ్ళకి అని ఆవిడికి తెలిసిపోయింది, అవధూత ఆవిడ. ఇప్పుడు గార్గి వచ్చి యాజ్ఞవల్కుడు సంవాదం చేస్తే ఆయన అంటారు, ఆయన అడుగుతుంది, అరూప వస్తువు ప్రశ్న అయినా యాజ్ఞవల్కి అయినా గార్గి అయినా రూపము నామము లేనటువంటి దాని గురించి చెప్పు అని అడుగుతుంది గార్గి అవధూత యాజ్ఞవల్కుడు. అంటే గార్గికి చెప్తాడు ఎవరు యాజ్ఞవల్కుడు, అరూప వస్తువు గురించి నువ్వు ప్రశ్న వేయకు గార్గి, నీ శిరస్సు 1000 ముక్కలైపోతుంది. అరూప వస్తువు గురించి అడక్కు. తస్మాత్ తురియం. ఆయన హెడ్ చెప్తాడు మళ్ళీ తురియంలోనూ యోగ వృత్తైక లక్షణం, యోగం చేసి ఆ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకో అని చెప్పారు. అందరూ కూడా ఇక్కడే చూపించారు కళ్ళకి. మనకి ఎంత ఇక్కడ అంటారు, ఎక్కడా కాదు, ఇక్కడ ఆగ్నేయ చక్రం అక్కడ నిండే కిందికి వచ్చాం. ఇప్పుడు మనకు ఈ వాక్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, లోపటి నుండి వస్తుంది. కానీ దానికి ఎక్కడ కేంద్రం ఉంది? శబ్ద తరంగాలు రావడానికి కేంద్ర స్థానం ఉండాలి కదా. ఆ కేంద్రమే సహస్రారం, అది పరాపశ్యద్ది అన్నారు. అది పరమేశ్వరుడు ఉండే ప్లేసు. ఇది చిన్న మెదడు, ఇక్కడ నుండి ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ మనస్సు ద్వారా, ఆయన అన్నాడు కదా, ఈ గాలినే నిలపొచ్చు కానీ మనస్సు నిలబెట్టలేమని. ఆ మనస్సు నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఈ గాలిని కంట్రోల్ చేయాలి. వాయువుని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మనస్సు నిశ్చలం అవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైందో వాయువు కూడా నిశ్చలం ఆగిపోతుంది. ఏదో ఒకదాన్ని అభ్యాసం చేయాలి. దోక్రామవు చిత్తనాశస్య, ఈ మనస్సుని నాశనం చెయ్యాలంటే ఓ రాఘవ అంటే రాముడికి చెప్తున్నాడు వశిష్ఠుడు, ఓ రామ దోక్రామవు చిత్తనాశస్య, ఈ చిత్తాన్ని నాశనం చేయాలనంటే యోగంచ జ్ఞానంచ, యోగము చేతనో జ్ఞానము చేతన అన్నారు. యోగం ఏం చేస్తుంది? యోగం వృత్తి నిరోధం. యోగం చేసినందువలన వృత్తులు నిరోధింపబడతాయి. సంకల్పాలు ఉంటాయి కదా మనకు, ఆ సంకల్పాలు తగ్గుతాయి. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ కంట్రోల్ చేసి పైకి తీసుకెళ్తామో వాయువుని అక్కడ చేర్చి మనసుని అక్కడ చేరిస్తే వాయువు ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మరి కిందికి రాలేదో మనస్సుకు వాయువు నిశ్చలమైతే మనసు నిశ్చలం అవుతుంది. అందుచేత ఇది కంట్రోల్ చేయడానికి వరకు మనము దాని మూల స్థానానికి తీసుకువెళ్ళాలి, మథనం చెయ్యాలి. యోగము అంటే కలపడం అంటే మన లోపల ఉన్నటువంటి అపాన శక్తి కిందికి వచ్చింది, వెన్నుపోకుండా కిందికి వస్తుంది. వీణకు 3 తంతులు ఉంటాయే, అదే మన వెన్నుపాములు ఉంటాయి ఆ 3 తంతులు. ఆ 3 నాడులే ఇంపార్టెంట్. ఆ 3 నాడులు కూడా ఈ శరీరానికి భరిస్తున్నాయి. వెన్నుపాములు ఒకటి ఉంటుంది, అది సరస్వతి నాడి. ఆ వెన్నుపాముకి కుడి పక్కన ఉన్నది గంగా నది, ఎడం పక్కన ఉన్నది యమునా నది, ఆ మధ్యలో ఉన్నది సరస్వతి నది. అక్కడే మనకు జ్ఞానోదయం అవుతుంది. సరస్వతి అంటే అర్థం ఏంటి? జ్ఞానోదయం అవుతుంది అని అర్థం. అక్కడ మనకు కూడా త్రివేణి సంఘంలోనూ గంగా యమున వస్తుందని అంటున్నాం, ఆ సరస్వతి కనిపించదని అంటున్నాం. ఎంత వాడు సృష్టి క్రమం అంతా కూడా ఆ భగవంతుడు ఎట్లా పెట్టాడో అతి ఆశ్చర్యంగా ఉంటుంది విచారణ చేస్తే. గంగా యమున సరస్వతి ఇది మూలాధారం. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుండి వచ్చిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత దర్శన శ్రవణ ఇది వాసన, చూడడము వినడము, వాసనలు ప్రబలమైపోయి దీన్ని వదులుకోలేకపోతాం. నా 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 అంటాం. నా అన్నది మన దేహం కూడా ఒకరోజు పోతుందని తెలుసు. ఇప్పుడు ఇంట్లో ఒకరు వచ్చి అద్దెకున్నారు, ఎన్నాళ్ళు ఉంటాడు? ఆయన పొమ్మన్న వరకు ఉంటాడు. ఆయన పొమ్మంటే ఏం చేయాలి? వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలాగే ఈయన కొండ వేసిపోతే ఇది అద్దె గొప్ప వచ్చాడు, ఈ అద్దె గొప్పలో కొంచెం రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏంటి చేస్తాము? ఆకులుగా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు కొట్టుకుంటే ఎట్లాము? ఈ లోపునే సాధన కావాలి. ఎవరైనా బుద్ధివంతులు అన్నవాళ్ళు ఎంత సాధన చేస్తే అంత కుండలని రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం టేప్ రోల్ పెట్టాం, ఇప్పుడు టేప్ పెట్టాం, ఇప్పుడు ఇందులో మనం చెప్పే విషయాలు వెళ్ళాలి. దాని ద్వారా ఇంకా మనం ఇన్స్ట్రుమెంట్ ద్వారా పబ్లిక్గా వెళ్ళాలి అని దీంతో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది? అవి రికార్డ్ అవుతుంది. ఈ రికార్డుని ఇంకా డెవలప్ చేసి ఏం చేస్తున్నాము? ప్రపంచ దేశాలన్నీ వెళ్ళిపోతుంది. అలాగనే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి బయటకు వచ్చి వ్యాపకం కలిగి ధారేషణ ధనేషణ పుత్రేషణ
ఈ ఇషణత్రయములు అంటారు. భార్య యందు భర్తకు మమకారం, భర్తకు భార్య యందు మమకారం, అలాగే పిల్లలు, ధనము, ఈ 3 పట్టుకొని తిరుగుతున్నాయి. తర్వాత అరిషడ్ వర్గాలు అన్నీ ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ అరిషడ్ వర్గాలు కూడా మనల్ని జ్ఞానం అన్నటువంటి రత్నాన్ని అపహరిస్తున్నారు. కామం అంటే కోరికలు. ఈ కోరికల చేతనే మనం ఏవో చేస్తుంటాం. ఒకటి చేసిన తర్వాత పలుకుంటామా, అది అయిన తర్వాత మరొక కోరిక, అది అయిన తర్వాత ఇంకొక కోరిక. మరి ఎప్పుడు మనం సుఖిస్తాము? మరి కోరికలు ఎప్పుడు అవుతాయి? ఇప్పుడు అగ్ని కాలుతుంది, కట్టెలు వేస్తున్నాం, అది ఆరుతుంది ఏంటి? అగ్గి ఆరిపోవాలంటే ఏం చేయాలి? కట్టెలు వేయడం మానే. దాన్ని ఆరపక్కర్లేదు, కట్టెలు వేయడం మానే, సంకల్పించడం మానే. మరి సంకల్పం ఎప్పుడు పోతే? అభ్యాసేనది కౌంతేయ వైరాగ్యం అని చెప్పారు కదా కృష్ణుడు. అభ్యాసం వైరాగ్యం అన్నారు. వైరాగ్యం లేదు మనకి ఇప్పుడు. అభ్యాసం కొద్ది గొప్ప చేస్తున్నాం, సాల్దాం. ఇప్పుడు కావలసినంత హీట్ని మనం శరీరాన్ని ప్రొడ్యూస్ చేయటం లేదు. చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతాయి, ఆక్సిజన్ చేరుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాప మానసిక పుత్రిక నేనే భారతి, అది ఏంటి తినకుండా పోతుంది. ఎందుకు నాన్న తినమంటున్నావు? తినడం దేనికి అవసరమా అని నాకు కడుపు మీద పొడిచి చెప్తుంది. నువ్వు తింటాను, నువ్వు తినకూడదు అని అంటుంది. మనం దెబ్బలాడితే పండు కాయ తింటుంది, కానీ వాయు భక్షణ చేసుకుని బతుకుతుంది. అది మన కళ్ళ ఎదుటే చూస్తున్నాం. ఎక్కడికో మనం హిమాలయ వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన కళ్ళ ఎదుట ఉన్న మనిషి వాయు భక్షణ చేసుకొని చాలా ఒక మాసాలు ఉన్నది ఇంతకుముందు. ఇప్పుడు మేము దెబ్బలాడితే పండుకాయ కూడా తింటుంది, దానికి ఇష్టపడితే, లేకపోతే అక్కర్లేదనే ఉంటుంది. ఇప్పుడు మన ఆశ్రమంలోనే ఉంది. ఎంత పెద్దోళ్ళు అందరూ వచ్చి ఆవిడ దర్శించుకుంటున్నారు. ఎందుకు దర్శిస్తున్నారు చెప్పండి? తన దగ్గర పాండిత్యం ఉందా, లేకపోతే ఏం చదువులేదు, డాక్టర్ చదువుకుంది, కానీ ఎవరు వచ్చినా పిండి వస్తుంది, పిప్పి చేసేస్తుంది. వారి శరీరంలో ఏమి ఉండడానికి లేదు. దాని దగ్గర 4 రోజులు వచ్చారనుకోండి, నీకేంటి ఉంచదావు, నొప్పులు గిప్పుడు అన్నీ పోతాయి, నోటికి ఇరిచేస్తాయి. ఎందుకు? ఫిజియోథెరపీ తెలిసిన, శరీర శాస్త్రం తెలిసిన, ఎంబీబీఎస్ కోట్లు గడించుకుంటూ అక్కడ దానం చేసి, అది సాధన. మరి మనం కళ వరకు పట్టుకుంటున్నాం, మనకు ఎలా వదులుతుంది చెప్పండి? వాడు వదిలేసింది అంతే. చిన్న వయసు 33 వయసు గడించింది, వదిలేసింది. ఎంబీబీఎస్ డాక్టర్, ఫిజియోథెరపీ ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తుంది. తన దగ్గరికి చెప్పినట్టు చేయాలి. అది సాధన తీసుకోమంటుంది నా దగ్గర. తను ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్సైజులు చెప్తుంది, అవి చేస్తే శరీరంలోని మలినాలన్నీ పోతాయి. నిన్నగాక మొన్న 3 రోజుల కిందట మా అల్లుడు పనిచేసిన డాక్టర్ అమ్మ వచ్చింది. ఆవిడ పాపం కడుపులో కనపడుతుంది. ఆవిడకి ఏమో చెప్పాము, యోగం నేర్చుకుంది, బ్రాహ్మణ స్త్రీ, వివాహం చేసుకోదట. ఆవిడకి మంచి భక్తి ఉంది, మంచి డాక్టర్, బ్రాహ్మణ కులంలో పుట్టింది. ఒక్కొక్కరికి అది అమ్ముతుంది. ఎందుకు? ఆవిడ కూడా పెళ్లి చేసుకున్నాను అంటాం. ఆవిడకి ఎన్నో చిట్కాలు చెప్పింది. మళ్ళీ వస్తాననుకుని యోగం నేర్చుకోవడం కాదు, చెయ్యాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే, దాన్ని అభివృద్ధి కావాలంటే, ఇప్పుడు మొక్క వేసాము, ఆ మొక్కకి ఏం చేయాలి? కంచి పెట్టాలి ముందు, ఏది కొరకుండా. తర్వాత తెగులు పట్టకుండా మందులు వేయాలి. పెరగడానికి నీరే ప్రాణాధారం, నీరు పోస్తే ప్రాణానికి ఆధారం. మనం రోజు భోజనం లేకపోతే మర్నాటికి ఏమైపోతాం? చిక్కుపోయి పళ్ళు లాగేస్తాయి. అలాగే దానికి కూడా నీళ్ళు పోయాలి, అప్పుడు అది పెద్దది అవుతుంది. అది కాలానికి పెద్దగా అరుగునిగా తయారైపోయిన తర్వాత ఫలాన్ని ఇవ్వకుండా ఉంటుందా? దాని పైన చేస్తుంది. అలాగే మనకు కూడా అక్కడ ఇక్కడ అనకుండా ఏదో ఒక గురువు, ఇదే చేయండి నేను చెప్పను, నీ సంస్కారం ఎంత ఉందో అది చేయగలను. నేను ఒక 50 కిలోల బరువును మోయగలను, నాకు 100 కిలోలు మీరు ఎత్తితే ఏమవుతుంది? నేను మోయలేను, నాకు ఆ సత్త లేదు. అలాగనే ఒకటి 25 కిలోలు మోయగలను, వాడికి 25 కిలోలే ఎత్తాలి. అలాగనే అందుకు 1,05,000 మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఎవరి మార్గం తప్పు కాదు. ఎందుకు అంటే వాళ్ళకి సరిపడా మార్గం అది. ఇప్పుడు పిల్లవాడిని నడురాడినట్టు నడుస్తుండేవాడు బంగురుతాడు, లెగుస్తూ పడుతుంటాడు. ఇంకా కొంచెం రోజులు పోయిన తర్వాత ఏమవుతాడు? పరిగెడతాడు. అలాగే మనము కూడా ఈ విద్యలో ఏదో ఒకదానికి దూసుకుపోవాలా, లోపలికి వెళ్ళాలా. ఆ లోపలికి వెళ్ళే మార్గం ఏంటి అన్నది యోగము. ప్రతిభాన్ని బయట ఉంటాయి. మన యోగం అనేది బయట ఏం లేదు, బయట పనే లేదు. మనకు పూజలు, పురస్కారాలు, పుస్తకాలు ఏవీ అక్కర్లేదు. చక్కగా కూర్చొని అనుష్ఠానం చేసుకుంటే చాలు. మరలా ఇంకో చెప్పారు, అశుచిగా ఉండదు. నేను స్నానం చేయలేదు, నాకు మడి బయట ఏమీ లేవు, అశుచివా
సుశీల్వాపి సుశిగా ఉండు అసుశిగా ఉండు చెప్పే ప్రణవము నిత్యం ఈ ప్రాణాయామాన్ని ఎవరైతే చేస్తారో పద్మపత్రం వివాంబస తామరాకు నీటిలోనే ఉంటుంది, నీటికి తామరాకు ఎట్టి సంబంధం లేదని చెప్పేసారు. అలాగనే సాధకుడు సంసారంలో ఉంటాడో సంసారానికి కనపడు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం మాట్లాడదాం. అమ్మాజమ్మ గారు ఉండేటప్పుడు జాస్తిగా వచ్చేవారు. ఎందుకు మా అత్తగారు ఉన్నారని అల్లుళ్ళు, మా అమ్మ ఉందని కూతుళ్ళు వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇంట్రెస్ట్ సాధన వదలలేదు, చేస్తాను అని అంటారు. ఏం చేయలేదు. అయితే ఒకటి గుడ్డు కొన్ను కంటే మెల్ల కొన్ను మీద వదలలేదు. అలా అమ్మ చెప్పారు కదా, అలా వాళ్ళు వచ్చారు కదా, వదలలేదంటే అప్పుడప్పుడు మొక్కుబడికి అది ఎలా అవుతుంది? అది అవ్వదు. చేస్తున్నారు, కుదరదు. ఆ సుషుప్తి కాలే నిద్ర లేచిన మొదలు పెద్ద నిద్ర వరకు కూడా గురువుని వదలకూడదు, సాధన వదలకూడదు. మరణకాలం వరకు కూడా గురువుని వదలకూడదు, సాధన వదలకూడదు, కలుస్తుండాలి. ఎందుకంటే సంఘ సౌలభ్యం కొరకు కలువు సంఘబలం అన్నారు. ఈ కలియుగంలోనూ పలువురాడు మాట పాడి దర్జేయాలి. శుద్ధ అబద్ధమైన నిజం చేసేస్తారు, శుద్ధ నిజాన్ని అబద్ధం చేసేస్తారు. సమాజానికి ఆ బలం ఉంది కలియుగంలో. అందుచేత మనం 10 మంది ఉన్నామని అంటే అక్కడ ఏదో ఉందిరా అని చెప్పేసి అందరూ తొంగి చూస్తారు. 10 మంది కూర్చుండేటప్పుడు కూట చెప్పమని అందుకు పెట్టారు. నువ్వు చేస్తారు అని, నువ్వు మంచి సాధకుడివి. ఈయన కొత్తగా వచ్చాడు, ఆయన సాధన లేదు. మనము ఎండుకట్లు పోగెట్టి మంట పెడతాం, కచ్చికట్లు కొన్ని అందులోనే కాలిపోతాయి. అలాగే సాధకుడు కానివాడు కూడా సాధకుడు అయిపోతాడు. అందుకు ఆర్యులు ఏంటంటే ఈ సజ్జన సాంగత్యం అనేది పెట్టారు. వాళ్ళు వేసి పెట్టినవన్నీ కూడా సమాజాన్ని ఉద్దేశించి పెట్టారు. సమాజం బాగుపడాలన్నారు. స్వస్తి ప్రజాభ్యామం అంటే దాని అర్థం ఏంటి? ఈ మినిస్టర్ అక్కర్లేదు, గవర్నమెంట్ ఏంటో ఎత్తారని కుక్కబాగుంది, మనకెందుకు ఆ పాటలు? మన కష్టాన్ని మనం బతకలేమా? ఆడించిన అన్నం మనం ఎందుకు తినాలా? చెప్పండి. నువ్వు వ్యాపారం చేసి బతకలేవా? వ్యవసాయం చేసి బతకలేడా? మరి వాడు ఎందుకు ఇవ్వాలని కుక్కరాజు చూడాలా? మనస్సు అంత దిగజారిపోయింది. గవర్నమెంట్ ఏంటి ఇస్తారు, ఎప్పుడు ఏంటి పెడతారు? ఈ కుక్క బుద్ధి ఎందుకు మనకు? నిన్నటి మన నాన్న వరకు ఉందేట బుద్ధి, మరి మనకే వచ్చింది తెచ్చి. ఇంకా మన కుర్రానికి మరీ వస్తుంది. అంటే ఇతరుల మీద ఆధారపడటం. అలాగనే సాధనకు కూడా ఏది చేస్తే మనకు మోక్షం వస్తుంది అనేది ఎవరు తెలుసుకోలేకపోతారు. గడికి సత్యసాయిబాబు అంటారు, గడికి అమ్మ భగవాన్ అంటారు, గడికి ఈశ్వరీ సమాజం అంటారు, గడికి సిద్ధ సమాజం అంటారు. ఎవరు పూర్తిగా మనసు నిలబడికి బాధలు. మనసు నిలబడాలంటే ఏది చేస్తే మనసు నిలబడుతుంది. అభ్యాసేన కౌంతే అని అన్నారా? వైరాగ్యాన్ని సంరక్షిస్తున్నారు. ఈ రెండు పాటించుకోండి. అభ్యాసం చేయండి. ఏ గురువుని పట్టుకొని మంత్రమైన కథల వరకు చెయ్యదాన్ని బాగా డీప్గా చెయ్యి. దాని రిజల్ట్ తెలుసుకోండి. దాని పర్యవసానం ఏంటో అది ఎక్కడ తీసుకెళ్తానో తెలుసుకోండి. వైరాగ్యం కూడా ఉండాలి. ఇప్పుడు మనం కొద్ది గొప్ప చేస్తున్నాము, వైరాగ్యం అసలు లేదు. వైరాగ్యం లేకపోతే ఎలాగవుద్ది? వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఉన్నది చాలు, ఇక దీంతో నాకు సంబంధం లేదు, నా పిల్లలతో కూడా నాకు సంబంధం లేదు, రేపు నేను పోతాను అని ఒక మనసులోనే సంకల్పం ఉండాలి. భారత యుద్ధం అంతా జరిగిన తర్వాత అక్కడ ఉన్నారేంటి? ధృతరాష్ట్రుడు కానీ, గాంధారి కానీ, కుంతి కానీ, కొన్ని కొడుకులు జయించుకున్నారు, విజయించుకున్నారు, నేను వస్తాను అనుకుంది కుంతిదేవి కూడా వాటితో పోయింది అరణ్యానికి. వాళ్ళకి తిరోధకాలు ఎక్కడ ఇచ్చినారు? ఆశ్రమంలోనే ఇచ్చారు. అక్కడ పోయారు, వానప్రస్థ ఆశ్రమంలో తపస్సు చేసుకున్నారు. మరి అంత గొప్పోళ్ళు చేశారు. స్వర్గారోహణ పర్వంలో పాండవులు తిరిగి మొఖం పట్టారా? పరిస్థితి పటాభిషేకం చేశారు. ఎవడు చచ్చినా వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదు. ధర్మరాజు వారు వెనక ఒకరు పోయినారు. స్వశరీరంతో ధర్మరాజు వారు వెళ్ళారు. యమధర్మరాజు కుక్క రూపంలో వచ్చాడు. ఈ చరిత్రలన్నీ మనకు తెలిసినాం, కానీ ఆ చరిత్రను మనం అమల్లో పెట్టుకోలేకపోతున్నాం. ధర్మరాజు వారు ఎందుకు వెళ్ళారు? స్వశరీరంతో అంత ధర్మయుక్తంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళగలిగాడు. వాళ్ళ యమధర్మరాజు అంశం కాబట్టి కుక్క రూపంలో వచ్చాడు. ఈయన ఎంతవరకు కరెక్ట్ అని ఆ అంశం వల్ల వీడు ఉత్పత్తి అయ్యాడో ఎంతవరకు కరెక్ట్. కుక్క రూపంలో వస్తే అందరూ చచ్చారు. ఎవడు లేడు, భార్య లేదు, తమ్ముడు లేడు, చూస్తే ఎవరు లేదు. పుష్ప విమానం వచ్చింది. ఇంకా మాతలు ఏమంటున్నాడంటే స్వర్గానికి రమ్మన్నారు మిమ్మల్ని అని చెప్పారు. చూస్తే కుక్క ఉంది. ఈ కుక్కను ఎక్కిస్తే నా వెంబడి వచ్చింది కాబట్టి కుక్కను ఎక్కిస్తే నేను వస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదని అన్నాడు. అప్పుడు యమధర్మరాజు విశేషం అయినాడు. ఇవన్నీ అండి లగ్న సత్యాలు. మనం ఆ సత్యం వరకు కూడా ఎదగడం లేదు. సాధన తీసుకుంటాం, ఈ గురువు దగ్గరికి వెళ్తాను, కొంత చేస్తాను, మరి ఇది కాదంటాను, ఇంకో దగ్గరికి వెళ్తాను. కానీ ఏది కరెక్ట్? నా దగ్గర 80 పైసలు ఉన్నాయి, రూపాయి అంటాను, నాకు తెలియక. మీరు 90 పైసలు ఉన్నాయి, రూపాయి అంటారు. నేను 99 పైసలు రూపాయి అంటాను. మన ముగ్గురికి రూపాయి అయినాయి, ఇంకో పైసలు తక్కువ, నేను 100 పైసలు రూపాయి అంటాను. ఎవరిదో నలుగురిది ఏదో ఒకరిదే సిద్ధాంతం.
అలాగనే అనేక సాంప్రదాయాలు ఉంటాయి. ఈ సాంప్రదాయాలన్నీ కూడా సిద్ధాంతం కాదు అని తెలియదు. సిద్ధాంతం అంటే 99 పైసలు రూపాయి కాదే, అది 99 పైసలు రూపాయి అంటే కాదు, నీది 80 పైసలు కాదు, నాది 70 పైసలు కూడా కాదు, 100 పైసలు రూపాయి. అలాగని యోగము దేనికైనా ఏంటంటారు, మన సంభాషణలో యోగం ఉండాలంటారు, అదే చేయరు. ప్రతి ఒక్కరూ కూడా నోట ఏమొస్తుంది, దేనికైనా యోగం ఉండాలిరా, ప్రాప్తం ఉండాలిరా అని అంటారు. ఆ మాట ప్రతి ఒక్కరి నోట వస్తుంది, కానీ యోగమే చేయరు. వచ్చింది దౌర్భాగ్య స్థితి. ప్రతి ఒక్కరు అంటారు యోగం ఉండాలిరా అని అంటారు, కానీ అదే చేయరు. ఏం దౌర్భాగ్యం, అదే నా మాయ అంటారు ఆయన. కృష్ణుడు ఏమంటాడు, దైవీయేస గుణమయ్య మమ మాయ దొరచి, ఆయన మాయ అది. ఇప్పుడు మనకు నీరు కావాలి, నీటి మట్టం 100 అడుగుల్లో ఉంది, ఒకడు 50 అడుగులకి వెళ్ళాడు, ఒకడు 70 అడుగులకి వెళ్ళాడు, నీరు రాలేదు. 50 అడుగులు ఇక్కడ నీరు పడలేదని మరి బోరు మార్చాడు, ఆ 75 ఎత్తు కోసాడు, ఆడికి నీరు రాలేదు. ఇంకొకడేమో 74 అడుగులు వెళ్ళాడు, ఆడికి రాలేదు. ఇంకొక 75 అడుగులు కోసాడు, 100 అడుగులకి వెళ్ళాడు ఒకటి, ఆడికి ఏమైంది, అక్కడ నీటి మట్టం ఉంది కాబట్టి నీరు తగ్గింది. అలాగే మనకు కూడా ఆత్మ సాక్షాత్కారం కావాలి. అది కలిగితే కానీ అప్పుడు కూడా మనసు నిలవదు. మనం ఎన్ని పుస్తకాలు చదువుకోండి, ఎన్ని పూజలు చేయండి, ఉరివంత వెదక చూసినా కర్మలకు ముక్తి లేదు అన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే స్వర్గలోకంలాగా ఉంటుంది. పూజలు చేసిన దగ్గరికి వెళ్తే అక్కడ పువ్వులు, పత్రి, ఆ జనాలు, ఆ ధనాలు, ఆ దీపాలు, ఆ జ్యోతులు చూస్తే ఒళ్ళు మరిచిపోతాం. నువ్వు ప్రపంచం అంతా గాలించి చూడు, మోక్షం లేదని అన్నారు. అది లేదని సంగతి బండన మిశ్రుడును శంకరాచార్యుడు పాదోపవాదం చేయలేదా కాశీలోను, కర్మలకు మోక్షం లేదని శంకరాచార్యుల దగ్గర ఓడిపోలేదా మండన మిశ్రుడు. మరి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మరి ఇంకెందుకు ఇవన్నీ బండ పూజలు ఎక్కువ చెప్పండి. బండగా ఇవన్నీ చేస్తాను, ఏంటి లాభం? ఆ టైం అనేది సాధన చేసుకో. సాధన ఎలా చేయమన్నా, గత్యం నడుస్తూ, తిష్టను, కూర్చుంటూ, సర్వకాల ప్రయోగాన్ని రాత్రి పగలు నువ్వు స్నానం చేసావు, స్నానం చేయలేదు, తడి మడి మైల ఏది వద్దన్నారు. సిద్ధ విద్యార్థి ఏంటి తెలిసిన, స్త్రీలకు త్రిపుర సుందరి అన్నారు స్వామి. త్రిపుర సుందరి అని ఎందుకు అన్నారంటే 3 పురములు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 శరీరాల్లో నుండి వాళ్ళ శరీరం నుంచి మాలిన్యం బహిర్గతం అయిపోతుంది ప్రతి మంతకు. ఆ సృష్టిలోని భగవంతుడు అది ఇచ్చారు. అంచేత శిరస్నానం చేసి చక్కగా కౌపీనం కట్టుకొని పలువురితో కూర్చొని చక్కగా సాధన చేయని అన్నారు స్వామి. ఏ స్వామి చెప్పారు అలాగా చెప్పండి? నువ్వు బయట ఉండు, ఆ సెంటర్ ఉండు, ఈ సెంటర్ ఉండు, నీకు గదిస్తావు, నీకు ఒక పల్లె ఇస్తావు. ఇవన్నీ ఆయన కేరళలోని అనాచారాన్ని ఖండించారు స్వామివారు. అంతటి స్వామి ఎవరు కనిపిస్తారు? నీ ఏమీ లేదు, నీ ముక్కులో గాలి ఆడుతుందిరా, అది వంట చేసి తిప్పుకో, అది ఎప్పుడు కిందకి దించుకో. సిద్ధ విద్య అన్న కత్తే, ఓర్పు అన్న డాలు, ఈ 2 పట్టుకో. ఇప్పుడు మిన్ను విరిగి మీద పడ్డా నీకేమవ్వదని చెప్పారు. అర్థమైంది కదా? ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి సంగతి తెలుస్తుంది కదా. నీకు మళ్ళీ కోరికలు ఉంటాయి, నీ అభీష్టం కూడా నెరవేరుతుంది అన్నారు. మళ్ళీ దాని మీద ఎందుకు నువ్వు మా పట్టు సాధిస్తున్నావు కాదు. ఓంకార బిందు సంయుక్తం. ఆ ఓంకారాన్ని ఎవరైతే మనసులో కలిపి ఎవరైతే చేస్తారో, సంయుక్తం అంటే కలపాలి, మనసుతో కలిపి చెయ్యాలి. మనసు ఒక్కాసి సాధన ఒక్కాసి ఉండకూడదు, సాధనలో మనసును కలపాలి. నిత్యము ధ్యాయంతి యోగిన, ఎల్ల వేళలో ఎవరైతే యోగం చేస్తారో కామతం మోక్షతం చేయవ, కోరిన కోరికలు కడపడదైన మోక్షం వస్తుందని అన్నారు. మరి మనకి ఇంకేం కావాలి చెప్పండి? మోక్షం అందులోనే ఉంది, నీ కోరిన కోరికలు కూడా అందులోనే నెరవేరుతున్నాయి. మరి అది ఎందుకు చేస్తున్నావు కదా అంటే నీకు పట్టు సాధించలేకపోతున్నావు దాని అర్థం. నువ్వు కానీ నేను కానీ పట్టు సాధించలేకపోతున్నావు. ఎందుకు యోగి అయిపోతాడు, వాడే ఈశ్వరుడు అయిపోతాడు, వాడి చుట్టూ అన్నీ ఉంటాయా అని చేయలేకపోతాడు. కూర్చుంటే కుప్పలం, తిరిగితే తిప్పలం. మొన్న కాశీ వెళ్ళారు, ఎవరో ఎంత ఫోన్ చేశారు, చంద్రనాయుడు అనే ఆయన 100 ఎకరాల్లో ఎంత నాయుడు, మా విద్యార్థి అయ్యాడు, సాయిబాబా భక్తుడు. సేవకి వెళ్ళాడు, గురుగారు గొంతు పట్టేసింది, జలుబు చేసేసింది, బాగులేదని అంటాను. ఎలా పోతున్నాయి, ఎలా చెప్పండి అని అంటాను. ఎలా చెప్పమంటావు? సేవకి వెళ్ళావు, మంచులో కానీ తిరిగావు, వేడుంది, నిద్ర సరిగ్గా లేదు, సేవకు ఆతురత కదా, ఆ సేవ చేసినందువల్ల వేడికి పట్టేసింది. మళ్ళీ దాన్ని వదిలించి కొంత టైం పడుతుంది, సాధన చేయాలి. సాధనలోనే ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళకు మిగులు. ప్రతిమవాళ్ళు బాహ్యంలో ఏమి చేస్తున్నారు, ఇదంతా ఆడంబరమే. ప్రవృత్తి అంటే నివృత్తి అంటే, ప్రవృత్తి కర్మ లక్షణం, నివృత్తి జ్ఞాన లక్షణం. ఇప్పుడు మనం ఒక గాన కచేరీకి వెళ్ళాము, అంతమంది కూర్చున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తున్నారు, గాయకుడు పాట పాడుతున్నాడు. అప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు ఉంటాం? స్వర్గలోకంలో ఉన్నట్టు ఉంటాం. ఇక అయిపోయింది, టైం అయిపోయింది,
గాయకుడు లేచిపోయాడు, ఇన్స్ట్రుమెంట్స్ ముడిచేసినారు, ఏడు ఉంది ఏటి లేదు. అదే ఇది ఇవన్నీ ఇప్పుడు అంత రసం పెట్టేసి పెడతారు, పెద్ద పాకాలు పెడతారు, రాత్రిపోలు నిద్ర వచ్చరు, పేదవాడికి అంత అన్నం పెట్టరు. ఏం చెప్పాలా? వాటి కోసం ఎన్నో చేస్తారు. మరి పెద్దలు ఇవన్నీ చేశారా చెప్పండి? చేయలేదే. పేదవాడికి ఎంత అన్నం పెట్టరు, దేవుడు అంటారు, తేనె పోస్తారు, పాలు పోస్తారు, గంధం వేస్తారు, అన్నీ చేస్తారు. పక్కన ఉన్నోడు పట్టాడు అన్నం పెట్టాడు. ఇప్పుడు ఒక మొన్న సైతే వచ్చింది, నాగుల సైతే, పుట్టలో పాలు పోస్తాం, గుడ్డులు వేస్తాం, అన్నీ చేస్తాం, పాము కనబడితే మరి ఏంటా పూజ? దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? చేత కర్మకాండ అన్నది ఎందుకు పెట్టారంటే అజ్ఞానుల కొరకు. ఏది అది ఉండాలి, ఉండకపోతే ఇంకా పాడైపోతుంది సమాజం. అడ్డుకోవడ ప్రవృత్తి నివృత్తి రెండు, ఆ రెండు మార్గాలని కూడా అనుసరించాలి. ప్రవృత్తి కర్మ లక్షణం, నివృత్తి జ్ఞాన లక్షణం. ఇప్పుడు యోగం చేయండి అని అంటే ఇవన్నీ మానేసి ఆహార నియమం పాటించుకొని చేపలు మానేయండి, పొగ మానేయండి, మత్తు పానీ మానేయండి, ఇప్పుడు అదే విలయతాండం అవుతుంది. మరి ఎవడో వస్తారు మన దగ్గరికి? అంచేది ఎవడో వచ్చినోడే వాడికి మిగులుతుంది మోక్షం. సత్యభావన అందరూ ఒక మార్గంలో ప్రయాణం చేసుకుంటున్నారు. ఆ మార్గం కాదంటే వల్ల కాదు. ఎందుకంటే వాడి కెపాసిటీ అంతే, అది బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ అంతే. ఎవడెంత మొయ్యగలడో అంతే మొయ్యగలడు. ఆ ఎక్స్ట్రా ఎత్తితే మొయ్యలేడు వాడు. అలాగనే వాడి బ్రెయిన్ కెపాసిటీని బట్టే ఈ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు అన్నీ చేస్తారు. ఎన్ని చేసినా నువ్వు రజోగుణంతో చేసిన కర్మలకు రిజల్ట్ ఏంటి తెలుసా? దుఃఖము అన్నారు. రజసస్తే ఫలం దుఃఖం. ఇప్పుడు మనం దానం చేస్తాం, ధర్మం చేస్తాం, కర్మలు చేస్తాం, ఎన్నో పుణ్యకార్యమైన నేను అవి చేసిన నీకు రజోగుణం ఉంది, గంగపోలే. ఎందుకు? నీకు రజోగుణంతో చేసావు, రజోగుణంతో చేసావు కాబట్టి నీకు దానికి రిజల్ట్ దుఃఖమే అని అన్నారు. ఇప్పుడు మృగమహారాజు ఉన్నాడు, చక్రవర్తి, అంత విరివిగా దానం చేశాడు. 1,00,000 గోవులకు, సద్బ్రాహ్మణులకు, సువర్ణకు కొమ్ములు కట్టించాడు, బంగారంతో వెండి డెక్కలు కట్టించాడు. లక్షల మంది, కోట్ల మందికి దానం చేశాడు మృగమహారాజు. చరిత్ర ఉంది భారతంలో. నా అంత విరివిగా ఎవడు దానం చేయలేదని లోపల మనసులో ప్రింట్ అయిపోయింది. కడకి అజిగరమై పుట్టాడు, కొండశిలమై పుట్టాడు. మనం ఏం దానం చేయగలం చెప్పండి? మనం చేసిన దానం ఎలా చేసామని? రజోగుణంతో చేసాం. సత్వంతో చెయ్యాలి. సత్వం సుఖీ సత్వాత్ సంజాయతే జ్ఞానం. పాపనోడి మళ్ళీ అడుగుతున్నాడు, ఏం పని లేదు కదా, అయితే జగడ వాడతాం. రజోగుణం కొన్ని లక్షణాలే. రజసస్తు ఫలం దుఃఖం, దానికి రిజల్ట్ దుఃఖము అని చెప్పారు. కాబట్టి సత్వం సుఖీ. ఎవరు సుఖిస్తారో ఈ లోకంలో? సత్వగుణం ఉన్నవాడు సుఖిస్తాడు. సత్వగుణం ఎలాగొస్తుంది? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సిద్ధ విద్యార్థులకు అర్థమవుద్ది. 3 సార్లు యోగం చేసి చక్కగా కూర్చొని నడుము నిటారు ఉంచుకొని ప్రాణశక్తిని మీదకి లాగాల. ఎంతవరకు లాగగలవో అంత లాగి కాసేపు ఉంచు. మనం నాభి నొక్కు, అక్కడ కాసేపు ఉంచు. బాగా మదనం చెయ్యి. ఇన్సైడ్ మదనం చేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న డస్ట్ అంతా వేడికి పొయ్యి మీద చిక్కటి పదార్థం పెట్టి కింద అగ్గి పెడితే ఏమవుద్ది? అది కరిగిపోద్ది. అలాగే మన లోపల ఉన్న మలినాలన్నీ కూడా పోతాయి. మెడికల్ సైన్స్ అంతా ఇందులో ఉంది. మృత్యుంజయ విద్య ఇది. మృత్యుంజయించడానికి విద్య అన్నారు. మరి చాలామంది మహాత్ములు మఠాల్లోనూ మృత్యుంజయ విద్య అంటే సమాజంలో లేదని చెప్పండి, మీకు తెలుసును. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుమిక బంధనాత్. ఈ బ్రాహ్మణం చెప్తారు, ఉర్వారుమిక బంధనాత్ మృత్యోరు మృత్యేమృతాత్. ఇది ఎలా మృత్యుం చేయించగలరు చెప్పండి? విచారణ జాయితే జ్ఞానం. వాళ్ళు చెప్పారు, మహర్షులు చెప్పిన మంత్రమే. బ్రాహ్మణేట వాళ్ళు సొంతంగా తీసుకొచ్చారేంటి? ఉన్నదాన్ని వాళ్ళు చెప్పారు, ఉత్కటించారు. ఇది ఇలా చేయండి, ఆయన మృత్యుని చేయిస్తారు అని అన్నారు. ఇప్పుడు అవసాన కాలంలో మృత్యుని చేయించడానికి మంత్రం పలకగలడేంటి? కఫం కుత్తుకు నిండిపోతాయి, మాటలా రావు, తల వణుకు పడుతుంది. కొన్ని లక్షలు కుట్టిన తేళ్ళు కుట్టినంత బాధను అనుభవిస్తాడు, ఏమి చెప్పుకోలేడు, ఇలా చూస్తాడు, తల వణుకు వస్తుంది, ఫినిష్. అప్పుడు ఒక యోగ మార్గం తప్పితే ఇంకొక మార్గం లేనే లేదు. మీరు బాగా గుర్తుంచుకోండి, అర్థమైందా? మార్గం తప్పితే ఇంకొక మార్గం లేదు. నానావిధ విచారేసి నువ్వు ఎన్ని విధాలుగా విచారణ చెయ్యు. సిద్ధోపాయం వినేదే. మనం చేసిన మార్గంలో సిద్ధులు ఉండాలి.
నిత్యానంద స్వామి వారికి పక్ష చెంపు తక్షణం లేదు, అష్ట సిద్ధిని పొందారు. మరి మనకి ఇంకేం కావాలి? బాధలోనే పలకలేమండి. మా ఆయన గారికి కాలు నొప్పి కదా, రామ రామ అని ఇలాగే బాధ చెప్తే బాధలో రామ చెప్పడానికి నచ్చడం లేదు. మరి అప్పుడు మరి ఈ మార్గం తెలియకపోతే ఎలా గుర్తు వస్తుంది? రాదు. మార్గం తెలుసుకోవాలి. మార్గం తెలిసిన వాడైనా ఉండలేడమ్మా. ఎందుకు అంటే మాయ. వాడు అలా వెళ్ళిపోతే భీష్ముడైపోతాడు. స్వచ్ఛంద మరణం ఏమన్నా ఈ చరిత్రలో ఎవడు పొందాడు? భీష్మాచార్యుడు ఒక్కడే పొందాడు. అతిమారు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ చరిత్రకి ఎక్కినోడు భీష్ముడు. అంతా చేశాడు, మనవులకి అన్నీ చెప్పాడు. కృష్ణుడు ఆ ధర్మాలన్నీ నేర్చుకోండి అని అన్నాడు మీ తాత దగ్గర, అన్నీ చెప్పించాడు. యోగ మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు శరీరాన్ని నిలబెట్టాడు. ఉత్తరాయణం అంటే ఏమిటి? ఇలా వెళ్ళడం. దక్షిణాయనం అంటే ఏమిటి? కిందికి వెళ్ళడం. ఇలా కాకుండా శరీరాన్ని శుద్ధి చేసుకొని మనస్సును స్థిరపరచుకొని మనవులకి అన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే మార్గంలోనూ ప్రయాణకాలే మనస అచిలేన, ఏ విధమైన సంకల్పాలు లేవని. భక్తి అంటే స్వరూపానుసంధానం. యుక్తి అంటే ఇంతవరకు ఆయన నేర్చుకున్నటువంటిది. ఆయనకు గురువు ఎవరు? సాందీపుడు. మళ్ళీ గురువు ఎవరు? కృష్ణుడు. మొదట సాందీపుడు శిష్యులు వీళ్ళందరూ, బలరాముడు, కృష్ణుడు, కుచేలుడు, వీళ్ళంతా సాందీపుడు వారి శిష్యులు. కానీ కృష్ణుడు మళ్ళీ గురువు అయ్యాడు. ఈ న్యాయం ప్రకారంగా నాకు మా గురువు గారికి నేను శిష్యుడిని. నా దగ్గర చాలామంది మా సోదరులు ఉపదేశం పొందారు. ఎందుకంటే అనేక విధాలుగా ఉంటుంది. అక్కడే కృష్ణుడికి అందరూ ఒక గురువు గారు శిష్యులే, కానీ సాందీపుల వారికి. కానీ కృష్ణుడికి చాలామంది శిష్యులు ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ కృష్ణుడు శిష్యులు అయ్యారు. అలాగనే నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను పర్ణశాల వేసుకొని తపస్సు చేసిన తర్వాత నాకు గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గర విద్య నేర్చుకున్నారు. ఎందుకు అంటే ఇది కాదు ఇది అని తెలిసిన తర్వాత ఒప్పుకుంటారు. ఇప్పుడు గండ్రేడ్లో హుస్సేన్ ఉన్నాడు కదమ్మా, మన చిన్న హుస్సేను. వాళ్ళ చిన్న అన్న అంతటి వాడు తెలుసా? తిరుపతి కవుల్ని కూడా మాట్లాడినాడు. అంత ప్రజ్ఞావంతుడు, మహమ్మదీయుడైన నాకు అతను గురువు. వాళ్ళ చిన్నయ్య గురువు. నేను అలా చెప్తుంటే చదువుతుంటే తప్పులు పట్టేవారు చెప్పేవారు. ఆ తర్వాత నేను తపస్సు చేసుకొని లేచి వచ్చిన తర్వాత మీరు నాకు ఉపకారం చేసేది ఎలాగనంటే, నాయన మా తాత వినికిడి జ్ఞానం నువ్వు చెప్పని నా దగ్గర ఉపదేశం పొందారు. ఎవరు? హుస్సేన్ గారు. వాళ్ళ చిన్నయ్య మంచానికి ఎంత ఎత్తు అయిపోయాయి. నేను ఒక రోజు వెళ్తే ఎంత గౌరవిస్తామని అనుకుంటే నోరు పలకదు, మంచం మీద లెగలేడు, పిలిస్తే ఎవరు రారు. కోట్లాధిపతి. ఆ ఎటువంటి భూములు రాలదే ఇట్లా అది రానా లేదు. మీరు బాధపడకండి, ఆయన ఎంతవరకు అవుతాయని అడుగుతాను. శానాలకు వెళ్ళాను, తపస్సు వేసుకొని లేచిన తర్వాత వెళ్ళాను. గురుతుడు కాదని ఒకసారి ఏదో పని మీద వచ్చేది అమ్మ దగ్గరికి వస్తున్నాం కదా, అడ్డు ఉంటుంది. అలాగే వెళ్ళి చూశాను. మంచం మీద రండి ఎంత ఎత్తుకొని పోయాడు. కోత పెద్ద కఫాలు కప్పిసినాయి, మలినాలన్నీ చేరిగిపోయినాయి. ఇంకేం చేస్తాడు? ఎక్కడ త్రియంబకం యజామహి సుగంధం పుట్టి వాళ్ళు అంటాడు. అంచేత ఈ మంత్రాల వల్ల చింతకాయలు రాలవు. ఒక యోగ మార్గేన ప్రవర్తితే ప్రయాణ కాలే మనస అచిలేన, మనస్సుకు ఏ విధమైన సంకల్పాలు ఉండకూడదు. ఇప్పుడు మనకు 50 దాటిన తర్వాత పిల్లల మీద మమకారం ఉండకూడదు. ఎవడు చేస్తే వాడి రూపాయి వాడికి ఇచ్చేసినాము. నేను ఈ బతుకు బతుకు, వాడు బాగవుతాడు పశువులు అవుతాడు, మనకేటి సంబంధం? ఇచ్చేసినాము. ఇచ్చేసిన తర్వాత వాడు బాగవుతాడు, వాడి తలరాత ఎలాగుంటే వాడి బుద్ధి కర్మానుసారి దాన్ని మళ్ళీ పట్టించుకొని మళ్ళీ భర్తీ చేయడానికి చూస్తారు కొంతమంది. ఈ